హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఎంజీకే. వెల్కమ్ టు ఎంజీకే యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు మనం ఇప్పుడే ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్ రామ్ మచ్చా మచ్చా సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఈ సాంగ్ మీద రివ్యూ ఇద్దాం అనుకున్నా. అయితే ఈ సాంగ్ ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేసినప్పుడు కొంచెం మాస్గా కనిపించాడు చరణ్ అన్న. అయితే తర్వాత గేమ్ చేంజర్, సౌండ్ ఆఫ్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. వాల్యూమ్ 1లో అసలు ఈ సాంగ్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఎవరు అంటే ఒక్కొక్క కల్చర్ని బట్టి వాళ్ళు తీసుకొని బ్యాక్గ్రౌండ్ సెట్ చేశారు. అలాగే గేమ్ చేంజర్ ఆఫ్ వాల్యూమ్ 2లో దిల్ రాజు గారును అనంత శ్రీరామ్ గారు కలిసి ఒక ఇంటర్వ్యూ అయితే చేశారు. దాంట్లో సాంగ్ డీటెయిల్స్ అయితే చెప్పారు. అయితే ఈరోజు సాయంత్రం ఈరోజు మా 4కి సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఈ సాంగ్ మీనింగ్ ఏంటంటే అసలు హెలికాప్టర్లోంచి రామ్ చరణ్ అన్న దిగుతారు వాళ్ళ సొంత ఊరిలోకి. అప్పుడు సాంగ్ అనేది మొదలవుతుంది, రా మచ్చా అని. అయితే ఈ సాంగ్ వచ్చి తన అంటే కెరీర్ కోసమో లేకపోతే దేనికోసమో చరణ్ అన్న వేరే ఊరు వెళ్ళి అక్కడ చదువుకొని కొంచెం అలాగా కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుంటే అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ మనకన్నా పెద్ద పొజిషన్లో ఉన్నాడు, మనతో పాటు ఉండగలడా, లేదంటే మనలాగా డాన్సులు వేయగలడా, అది ఇది అని అనుకుంటారు. అయితే ఈ సాంగ్లో ఏం చెప్పారంటే మెయిన్ పాయింట్, మనం ఎంతుందని స్థాయికి వెళ్ళకూడదు, అలాగే ఎంతున్నా ఒకప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందాం అనేది సాంగ్ మీనింగ్. అసలు సాంగ్లో రామ్ చరణ్ అన్న స్టెప్స్ అయితే చాలా బాగున్నాయి. దీనికి ఆచార్య మాస్టర్ అయితే కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే ఈ సాంగ్లో మధ్యలో చిరంజీవి గారి కట్అవుట్ వచ్చి అక్కడ వైజాగ్లో థియేటర్లో మంచిగా సెలబ్రేషన్ అయితే చేశారు ఈ సాంగ్ అప్పుడు. మనం చూద్దాం ఈసారి క్రిస్మస్కి థియేటర్లో ఈ సాంగ్కి బ్లాస్ట్ అవుద్ది. ఫ్యాన్స్ అయితే రచ్చ మామూలుగా చేయరు ఈ సాంగ్ వచ్చినప్పుడు. దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ రామ్ మచ్చా సాంగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంజీకే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.